జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మనకు పక్కనే ఉన్నటువంటి ఈ పాకిస్తాను, అదేవిధంగా సీమఖండ్ల చైనా, అదేవిధంగా ఈ బొంగులో దేశం, ఈ మూడు దేశాలు కూడా మనకు పచ్చి శత్రు దేశాలు అన్నమాట. చెప్పాలంటే వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా మన నాశనాన్నే కోరుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఈ బొంగులో దేశం మరీ వార్ యాక్షన్ దొబ్బుతుంది. ఈ బొంగులో దేశం వాళ్ళకి ఇప్పుడు ఒక మంచి సరైన బిడ్డ దెబ్బ అయితే పడుతుంది అనమాట. అది ఏంది, దాని కథ ఏంది అనేది ఈ న్యూస్ ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? న్యూస్ మాత్రం సూపర్గా నచ్చుతుంది మీకు. ఓకే, బంగ్లాదేశ్ పుట్టింది వచ్చేసి 1971 సంవత్సరంలో. ఈ 1971కి ముందు వరకు ఈస్ట్ పాకిస్తాన్గా పిలువబడినటువంటి ఈ బంగ్లాదేశ్ తరువాత మన భారతదేశ సాయంతోనే పాకిస్తాన్ను ఓడించి ప్రత్యేక దేశంగా ఏర్పడింది. తరువాత బంగ్లాదేశ్గా ఆవిర్భవించిందనమాట. ఈ దిక్కుమాలినటువంటి దరిద్రపుట్టు బంగ్లాదేశ్ కోసం దాదాపుగా కొన్ని వేల మంది భారతీయ సైనికులు అమరులవ్వాల్సి వచ్చింది. అర్థమవుతుందా? ఏది? ఈ పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో. ఈ యుద్ధంలోనే పాకిస్తాన్కు చెందినటువంటి 90,000 మంది సైనికులు మనకు లొంగిపోయినారు, మన దేశ సైన్యానికి. సరే, ఇప్పుడు దీని అంతటి గురించి చెప్పాలంటే స్టోరీ చాలానే ఉండాలి. సరే, గతంలో కూడా ఇది ఏం జరిగింది ఏందనేది లాస్ట్ టైం కూడా నేను ఒక వీడియోలో చెప్పా. 90,000 మంది సైనికులు మన భారత సైనికుల ముందు లొంగిపోయినప్పటికీ కూడా బేషరతుగా వాళ్ళందరినీ కూడా క్షమించి వదిలిపెట్టేసింది అప్పట్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం. కనీసము ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ గురించి కానీ ఏమే, లేకపోతే అసలు దేని గురించి మాటలే లేవు. వీళ్ళందరూ కూడా బిర్యానీ పెట్టి వాళ్ళని పంపించారు, మళ్ళీ సాగనంపింది. అంత గొప్పదనమాట ఆవిడ ఇందిరాగాంధీ గారు. ఆ పని చేసింది. సరేలే, ఇక విషయానికి వస్తే ఆ తర్వాత నుంచి ఈ బొంగులో దేశం మనకు మిత్రదేశంగా నటిస్తూ వచ్చింది. అర్థమైందా? మిత్రదేశం కాదు, మిత్రదేశంగా నటిస్తూ వచ్చింది. దీంతో అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నటువంటి బంగ్లాదేశ్కు మన భారతదేశమే అన్ని విధాలుగా సాయం చేస్తూ వచ్చింది. మన భారతదేశంలో నుంచి బంగ్లాదేశ్లోకి ఈ గంగా నది, అదేవిధంగా బ్రహ్మపుత్ర నదులు అయితే ప్రవహిస్తూ ఉంటాయి. ఇందులో ఒకటైనటువంటి గంగా నదీ జలాల విషయంలో ఈ బంగ్లాదేశ్కు అదేవిధంగా మన భారతదేశానికి మధ్య కొన్ని వివాదాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ వివాదాలను పరిష్కరించుకోవడానికి 1996లో అప్పటి భారత ప్రధాని దేవగౌడ్ గారు బంగ్లాదేశ్తో ఈ గంగా నదీ జలాల మీద ఒక ఒప్పందం అయితే చేసుకున్నాడు. అర్థమవుతుందా? ఈ ఒప్పందాన్ని గంగా వాటర్ ట్రీటీ అంటారనమాట. ఈ గంగా నది ఒప్పందం అనేది గంగా నది యొక్క నీటిని పంచుకోవడానికి సంబంధించింది. ముఖ్యంగా ఫరక్కా బ్యారేజ్ వద్ద నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఇరు దేశాల మధ్య నీటిని ఏ విధంగా పంచుకోవాలో ఈ ఒప్పందం అయితే దిశానిర్దేశం చేస్తుంది. ఈ ఫరక్కా బ్యారేజ్ అనేది పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. అంటే బంగ్లాదేశ్ సరిహద్దులకు సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో ఇది ఉండదన్నమాట. ఇక 1996లో బంగ్లాదేశు భారతదేశాల మధ్య ఈ గంగా నదీ జలాల ఒప్పందం అయితే జరిగింది. ఈ ఒప్పందం కాల వ్యవధి వచ్చేసి టైం పీరియడ్ అనమాట. ఇది 30 సంవత్సరాలు. ఈ ఒప్పందంలో అన్నింటికంటే ముఖ్యమైనది వచ్చేసి ఈ ఫరక్కా బ్యారేజ్ వద్ద లభ్యమయ్యే నీటిని, ముఖ్యంగా నీటి లభ్యత తక్కువగా ఉన్న రోజుల్లో రెండు దేశాలకు ఏ విధంగా పంచుకోవాలని చెప్పేసి ఈ ఒప్పందంలో రాసుకున్నారు. అది కథ. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఈ ఒప్పందాన్ని సమీక్షించాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకున్నారు. సరే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ ఒప్పందం యొక్క కాల పరిమితి 30 సంవత్సరాలు. అంటే వచ్చే సంవత్సరానికి ఈ గంగా నదీ జలాల ఒప్పందం ముగిసిపోనుండదన్నమాట. అంటే మళ్ళీ ఈ గంగా నదీ జలాల మీద మనం కొత్తగా ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు ఇదొక మంచి అవకాశం. బంగ్లాదేశ్ను వ్యూహాత్మకంగా తొక్కిపారేయడానికి ఇది మనకు దొరికినటువంటి ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. అది ఎట్లా కూడా చెప్తా. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, ఈ బంగ్లాదేశ్ అనేది చేపల పెంపకానికి, రొయ్యల పెంపకానికి బాగా ఫేమస్ అన్నమాట. బంగ్లాదేశ్లో ఉన్న సగం మంది కోటీశ్వరులు ఈ వ్యాపారాల ద్వారానే, ఈ వ్యాపారాలకు లింక్ అయ్యి ఉన్నటువంటి పరిశ్రమల ద్వారానో వీళ్ళు కోటీశ్వరులు అయితే అయినారు. అంతేకాకుండా ఈ చేపల పెంపకం, రొయ్యల సాగు మీద కనీసం ఈ బంగ్లాదేశ్లో 11 లక్షల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. అంతేకాదు బంగ్లాదేశ్లో 40% భూములు ఈ గంగా నదీ జలాల వలనే సాగవుతున్నాయి అన్నమాట. అంటే ఏ విధంగా చూసినా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు మన గంగా నది అనేది గుండెకాయ లాంటిదన్నమాట. అంటే బంగ్లాదేశ్ మనకు మరొకసారి దొరికిపోయింది. మనకు వ్యతిరేకంగా ఈ బంగ్లాదేశ్ అప్రకటిత ప్రధాని అయినటువంటి ఈ మహమ్మద్ యూనస్ గాడు మొన్ననే ఈ మన శత్రు దేశాలైనటువంటి ఈ చైనాతోనూ, అదేవిధంగా ఈ పాకిస్తాన్తో కలిసి త్రిపక్ష చర్చలు జరిపినాడియా.
అంటే 3 దేశాలు కలిపి అన్నమాట. అంటే భారతదేశాన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం అయితే భావిస్తుంది. అర్థమవుతుందా? అది వీళ్ళెంత, వీళ్ళ బతుకెంత, వీళ్ళ కథ ఎంత, వీళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంది, వాళ్ళు ఏంది, మనల్ని ఇబ్బంది పెట్టేది ఏంది కాదు. ఎక్కువగా వీళ్ళు ఎక్కువగా ఊహించుకోవడం కదా ఇదంతా కూడా. అందుకే అలాంటి బంగ్లాదేశ్ను తొక్కి పారేయడానికి వచ్చే సంవత్సరం ఈ ముగిసిపోనున్నటువంటి ఈ గంగా నది జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. అంటే పాత ఒప్పందం యొక్క స్థానంలో కొత్త ఒప్పందాన్ని తీసుకురానున్నారన్నమాట. ఈ కొత్త ఒప్పందం ప్రకారం గంగా నదీ జలాల్లో అధిక శాతం వాటా అంటే దాదాపుగా 60% వాటాను మన దేశమే తీసుకొని ఉండాలి. మిగిలినటువంటి 40% జలాలను మాత్రమే ఈ బంగ్లాదేశ్కి అయితే వదలనుండారనమాట. ఏమి అసలు అవసరం ఉండాలి? వాటిని కూడా వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలా? కాదులే, మన దేశంలో ఇప్పటికి కూడా నీటి కొరత ఇబ్బంది పడే ప్రాంతాలు చాలా ఉన్నాయి. వాటికన్నిటికీ నీటిని పంపించవచ్చు కదా. అంతకుముందు చెప్తానే ఉన్నారు ఈ నదులన్నింటినీ కూడా అనుసంధానం చేస్తామని చెప్పేసి. ఇట్లా నదులన్నింటినీ కూడా అనుసంధానం చేసి దేశంలో ఎక్కడైతే కరువు ప్రాంతాలు ఉన్నాయో, నీటి కొరత వల్ల ఇబ్బంది పడే ప్రాంతాలు ఉన్నాయో వాటికన్నిటికీ నీళ్ళని పంపిస్తే సరిపోయా. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇట్లా కాదు, ఇట్లా పాకిస్తాన్కి ఎందుకు ఇవ్వాలా, బంగ్లాదేశ్కి ఎందుకు ఇవ్వాలా, వీళ్ళందరికీ ఎందుకు ఇవ్వాలా నీళ్ళు? మన దేశంలో ఉండే నీళ్ళు మనం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా అంటాలే. అవునా కదా? మనకు సరిపోయి మనకు మిగిలిపోతే మళ్ళీ కావాలంటే ఆలోచించాలి కానీ, అంతేనా కాదా? మిత్రులారా, ఇదే గనక జరిగితే ఒకవేళ మన గంగా నది మీద ఆధారపడి ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా చిన్నాభిన్నమైపోతుంది. బంగ్లాదేశ్లో తీవ్రమైనటువంటి ఆర్థిక మాన్యం ఏర్పడడం ఖాయం. మన శత్రు దేశాలను సావుదెబ్బ కొట్టాలన్నా లేదా? కొట్టాలి కదా. అది ఏ రూపంలో అయినా కానీలే, కొడితే దెబ్బ మామూలుగా ఉండకూడదు, లీగూడదు, అట్నే అట్టుండాలా. మొత్తానికైతే ఆ టైం అయితే దగ్గరకు వచ్చింది. మన మోడీ ప్రభుత్వం ఈ పాకిస్తాన్కు సింధు నదీ జలాలను ఏ విధంగా అయితే ఆపేశారో అదేవిధంగా ఈ బంగ్లాదేశ్కు కూడా మన గంగా నదీ జలాలు కావచ్చు, లేకపోతే బ్రహ్మపుత్ర నదీ జలాలు కావచ్చు, వీటిని కూడా పూర్తిగా ఆపేస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం అనమాట. అవునా కాదా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.